ఏమే మీటింగులను బట్టో, ఆదివారాన్ని బట్టో, అయ్యగారిని బట్టో, లేకపోతే ఏదో అవసరాల బట్టో ఆమె మందిరానికి రాట్లా. 84 సంవత్సరాలు దేవుడి కోసం మందిరానికి వచ్చిందండి. స్తోత్రం కలుగునుగా. మనం ఎవరి కోసం రావాలి? దేవుడి కోసం మందిరానికి రా. ఆమె 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 84 సంవత్సరాలు ఏమీ తినకుండా, ఏమీ ఆశించకుండా ఉపవాసాలతో ఉన్నా సరే ఆరోగ్యంగా దేవుడి సన్నిధిలో గడిపింది. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చేవారు నేను ఎంత మాత్రము ఇక్కడికి వచ్చి కూర్చోండి. విధవరాలుగా మీరున్నారా? వృద్ధాప్యంలో మీరున్నారా? చేతగాక మీరున్నారా? మీరు వచ్చి ఆ అన్న అని ప్రవక్తను బట్టి, అయ్యా ఆమెకి ఇచ్చావు కదా 84 మనం అంటావు ఆమెకు 5 ఇచ్చావుగా, నాకెందుకు ఇలా? వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగిందిగా, మాకెందుకు జరగలా? వాళ్ళ ఇంట్లో నువ్వు అది చేసావుగా, మాకెందుకు చేయలా? ఎట్లా ప్రార్థన చేయరే? ఎట్లా? అన్నాని ప్రవక్తకి 84 సంవత్సరాలు శక్తినిచ్చావుగా, నాకు కూడా నేను కూడా ఉంటా. హల్లెలూయా. నేను ఎప్పుడైనా ఆరోగ్యం ఎప్పుడు కోరుకుంటాను తెలుసా? వాక్యం చెప్పడానికి నాకు ఆరోగ్యం కావాలా? దేవుడి సన్నిధిలో నిలబడడానికి నాకు ఆరోగ్యం కావాలా? దేవుడి సన్నిధిలో ఆరాధన చేయడానికి నాకు ఆరోగ్యం కావాలా? ఎందుకు? తిరగడానికి ఆరోగ్యం మనకి. అడగండి ఒకసారి, అన్నాని ప్రవక్త 84 సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఉపవాసాలతో ఉన్నా, విధవరాలుగా ఉన్నా, ఎవరు తోడు లేకుండా 84 సంవత్సరాలు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి ఆమెకు తోడుగా నిలబడి, హల్లెలూయా, అట్లే నన్ను కూడా నిలబెట్టు తండ్రి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.